దేశంలో ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించడం ద్వారా మొత్తం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ చుట్టూ వాళ్ళు జరిపించే ఎన్నికల చుట్టూ ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని దొంగ ఓట్లు బయటపడుతూ ఉన్నా, ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నా, కేవలం ఒక పార్టీకి ప్రయోజనం కోణంలోనే మొత్తం ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అన్న విమర్శలకు సమాధానమే లేకుండా పోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఎన్నికల వ్యవస్థను కాపాడుకోవాలి అని పార్టీలకు అతీతంగా కూడా చాలామంది గొంతు చించుకొని అరుస్తూ ఉన్నా కూడా కొన్ని మాయలో ఉండిపోయినటువంటి వాళ్ళు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అండ్ ఈరోజు ఢిల్లీలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తోంది. అందరూ దీనికి ఆహ్వానాలు అయితే వెళ్ళాయి. అండ్ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు చాలామంది ఈ ర్యాలీలో పాల్గొనబోతూ ఉన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంటకి ఈ ర్యాలీ ప్రారంభంగానుంది. అండ్ మొత్తం దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరుగుతోంది అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 5.5 కోట్ల మంది సంతకాలను సేకరించారు. ఆ సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించనున్నారు. ఓవరాల్గా ఎన్నికల్లో పారదర్శకత ఉండాలి అనేది వాళ్ళ పాయింట్. సో అతిరథ మహారథులందరూ కూడా విపక్షాలకు సంబంధించి అండ్ న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉన్న వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. బేసిక్గా నేనైనా మీరైనా అప్పీల్ చేయాల్సింది ఏంటంటే పార్టీలు కాదు ఇక్కడ చూడాల్సింది. ప్రజాస్వామ్యం బలోపేతంగా ఉంటే నువ్వు బాగుంటా, నేను బాగుంటా, రాజ్యాంగం బాగుంటే నువ్వు బాగుంటా, నేను బాగుంటా. అవి హద్దులు దాటుతూ ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మన రాష్ట్రం దగ్గర నుంచి గల్లీ నుంచి మొదలైతే ఢిల్లీ వరకు చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ కదా, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఒక అనుమానం వస్తే దాని మీద పెద్ద ఎత్తున విచారణలు జరగాలి. కానీ ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నా కూడా చిన్న చిన్న విచారణలు కూడా జరగట్లేదు. ఇటువంటివన్నీ మనం ఎట్లా అనుమతించాలి? అసలు ఈ ఎన్నికల వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ మారి తీరాలి. ఈ వ్యవస్థ చక్కబడాలి. నేను మీరు చేతులు కలపకపోతే, దేశమంతా సంఘటితం కాకపోతే భవిష్యత్తును ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది.